నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గంజాయి మరొకసారి గుప్పుమంటుంది. ముఖ్యంగా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా, పక్కాగా వివరాలు తెలుసుకొని దాడులు చేసినా మళ్ళీ మళ్ళీ గంజాయి ప్రజల మధ్యలోకి వస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో గంజాయి విక్రయిస్తున్న వాళ్ళపై దాడి చేయడం జరిగింది పోలీసులు. ఇందులో 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా శుక్రవారం రోజు తెల్లవారుజామున ప్రత్యేక దాడి నిర్వహించడం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు బాల్కొండ శివార్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో ఓపెన్ గ్రౌండ్ వద్ద కొందరు వ్యక్తులు నిషేధిత గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియగా పోలీసులు బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కన గల ఖాళీ ప్రదేశంలో అంజద్ తెచ్చిన గంజాయిని తీసుకునేందుకు నయీం, అద్నాన్, మనోజ్, గోవింద్ మరియు బాల నేరస్తుడు రాగా నిందితులను పట్టుకోవడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద మొత్తం 1.2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 30,000 రూపాయలు. విచారణలో నిందితుడు ఎండి అంజద్ అలీ పెర్కిట్ కు చెందిన వ్యక్తి. గత కొన్ని సంవత్సరాలుగా పలుమార్లు వేల్పూర్, ఆర్మూర్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయించే కేసుల్లో అరెస్ట్ అయిన నిందితుడు. గత 6 నెలల నుంచి అతను మరియు అతని తమ్ముడు వహీద్ సుల్తాన్ మరియు ఆర్మూర్కి చెందిన మోసిన్, సోఫియాన్, బాల నేరస్తుడు మరియు నయీం, బాల్కొండకి చెందిన మనోజ్, గోవిందులను గంజాయి విక్రయించే ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని అంజద్ మహారాష్ట్ర కిన్వాత్ నుంచి నిషేధిత గంజాయిని తీసుకొని వచ్చి అత్యధిక లాభాలకు వీరందరూ కలిసి గంజాయి తాగుతూ అండ్ తాగే అలవాటు ఉన్న వారందరికీ సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్రలోని కిన్వాట్ ప్రాంతం నుండి మున్ని వద్ద కిలోకు సుమారు 20,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి బాల్కొండ, పెర్కిట్, ఆర్మూర్ ప్రాంతాల్లో 5 గ్రాముల చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి పై వారి సహాయంతో ఒక్కొక్క ప్యాకెట్ ని 400-500 రూపాయలకి విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. ఒక్కో ప్యాకెట్ పై 100 రూపాయల కమిషన్ పద్ధతిలో గంజాయి విక్రయించే ఏజెంట్లకు భాగస్వామ్యం ఇస్తూ యువతను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించి నిర్ణీత ప్రదేశాల్లో సరఫరా చేస్తున్నట్లు కూడా బయటపడింది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక విశ్లేషణకు పంపించడం జరిగింది. ఈ గంజాయి అమ్మకంలో బాలుడిని వాడినందుకు జునైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము అని అక్కడి అధికారులు చెప్తున్నారు. జునైల్ జస్టిస్ చట్టం ప్రకారం సంబంధిత అధికారుల ముందు హాజరుపరుస్తారు. మిగతా నిందితులను రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ కేసుని ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన వారు జాన్ రెడ్డి, సిఐపి, ఆర్మూర్ రూరల్ సర్కిల్, నిజామాబాద్ జిల్లా, కె శైలేందర్ బాల్కొండ, జి శంకర్ బాల్కొండ, భరత్ గౌడ్ బాల్కొండ. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న మహారాష్ట్ర నుంచి మాత్రం ఈ గంజాయి దిగుమతి చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా దీన్ని దొంగతనంగా మనం బార్డర్ అయినటువంటి ఈ ప్రదేశాల్లో ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఏదో ఒక రకంగా దొంగదారిలో దీన్ని తీసుకొచ్చి ముఖ్యంగా యువత పైన ప్రభావం పడేట్టుగా చేస్తున్నారు. సో దీన్ని ఎప్పటికప్పుడు ఖండించి అండ్ అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించి పోలీసులకి సహకరించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఇవాళ బాల్కొండ పోలీసులు ఒక గాంజా అమ్మే ఒక ముఠాని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్లు A1 మొహమ్మద్ అంజద్ అలీ, ఒక జూనియర్ అక్యూజ్ కూడా ఉన్నాడు. అది కాకుండా మొహమ్మద్ నయీం, ఇతను ఆర్మూర్ పెర్కిట్, అతను మనోజ్ కుమార్, ఇతను బాల్కొండ మండలం, జక్కుల గోవింద్, ఇతను వచ్చేసి ఇతను కూడా బాల్కొండ మండలం, అదనాన్ జిరాజ్ నగర్ ఆర్మూర్ ఈ ఆఫ్ గాంజాని జప్తు చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొంతమంది అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మున్ని అని కిన్వట్, వహీద్ సుల్తాన్ ఆర్మూర్, సోఫియాన్ ఆర్మూర్, ఇట్లా చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు. విషయం ఏమిటంటే ఇవాళ ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాల్కొండ పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇటు అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ అంజద్ అనే అతనితో పాటు నయీం, అదనాన్, మనోజ్, గోవింద్ మరియు ఒక జూనియర్ అంటే బాల నేరస్తుడు కూడా ఉండడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర 1.2 kgs ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది.
వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఈ అంజద్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా పలు గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇంతకుముందు కూడా అతను వేల్పూరు, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. అతను వచ్చి ఒక 6 నెలల క్రితం నుంచి తన తమ్ముడు వాహిద్ సుల్తాన్, మరి ఆర్మూర్ చెందిన మోసిన్, సోఫియాన్, ఈ జూనైల్, నయీం, తర్వాత బాల్కొండ నుంచి కొంతమంది మనోజ్, గోవిందులు, ఇట్లాగా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఏజెంట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను చేసేది ఏంటి అంటే ఇక్కడి నుంచి నాందేడ్లో వెళ్ళి కిన్వట్లో మున్ని అనే వ్యక్తి దగ్గర గాంజా కొన్ని ఇక్కడికి వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాముల ప్యాకెట్ల కింద విభజించి ఈ ఏజెంట్ల ద్వారా జనాలకి 400 రూపాయలకి, 500 రూపాయలకి 500 గ్రాముల ప్యాకెట్లు అమ్మడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా అమ్మినందుకు ఏజెంట్లకు కూడా 100 రూపాయలు లాభం అన్నట్టు ఈ ఏజెంట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మన యువతని టార్గెట్ చేస్తూ ఈ బానిసలు అయ్యేటట్టు ఇతను ప్లాన్ వేశాడు. దాంట్లో వీళ్ళు ఏజెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి, నాందేడ్ నుంచి రావడం, కిన్వట్ నుంచి రావడంతో పాటు ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉండడానికి బాలల్ని, చిన్నపిల్లల్ని వాడడం, మైనర్స్ని వాడడం కూడా జరిగింది. సో సరే, మైనర్ని కూడా తీసుకెళ్ళి మేము జూనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెడతాం. అట్లానే పిల్లల్ని వాడినందుకు కూడా జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద కూడా ఇతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ చిన్నపిల్లలు కూడా, మైనర్లు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడైనా తిరుగుతుంటే కూడా, అనవసరంగా తిరుగుతున్నా కానీ, లేదంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ స్తోమత నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మనం అనుమానపడాల్సినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్స్ కానివ్వండి, ఇతరత్ర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైనా అమ్ముతున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే అనుమానం ఉన్నా మా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక మహమ్మారి, మొత్తం మన యువతని, మన దేశాన్ని నాశనం చేస్తూ ఉంది. దాని గురించి తెలంగాణ పోలీస్, టీనా, ఈగల్ అని, తర్వాత లోకల్ పోలీసులు, సిసిఎస్, తర్వాత ఎక్సైజ్ పోలీసులు అందరూ దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇటువంటి వారిని పట్టించి ఇవ్వడం వల్ల మీరు గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లానే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, క్రిమినల్ యాక్టివిటీని తగ్గించడంలో మీరు హెల్ప్ చేసి సేఫర్ నిజామాబాద్, సేఫర్ తెలంగాణ గురించి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంత మొత్తం ఆపరేషన్ని ఇన్స్పెక్టర్ సిఐ ఆర్మూర్ రూరల్ జాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్ఐ బాలకొండ శైలేందర్, దాంతోపాటు అతని టీం శంకర్ పిసి బాల్కొండ నుంచి, తర్వాత భరత్ గౌడ్ పట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం, తర్వాత ఈ గ్యాంగ్లు పారిపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే ఇంకా ఇటువంటి మళ్ళీ మీడియా ద్వారా ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం.